Hello friends, welcome to our channel Food Delights Hyderabad. టేస్టీగా ఉండి తొందరగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చీజ్ మ్యాక్రోనీ ఎలాగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చీజ్ మ్యాక్రోనీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక తరిగిన ఒక ఆనియన్ వేసి 3 నిమిషాలు వేగనీయాలి. తర్వాత తరిగిన ఒక టమాటా వేసి కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు మగ్గనీయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు మంచిగా మగ్గుతాయి. దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. చీజ్ మ్యాక్రోనీ తయారు చేసుకోవడానికి కోసం ముందుగా 2 గ్లాసుల మ్యాక్రోనీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాక్రోనీని బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేడి అయిన నీళ్ళలో మ్యాక్రోనీని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల మ్యాక్రోనీ ఒకదానికొకటి అతుక్కోదు. 5 నిమిషాల తర్వాత ఉడికిన మ్యాక్రోనీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మ్యాక్రోనీని మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి. మ్యాక్రోనీని మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక ప్యాన్లో ఉడికించిన టమాటాలకు వేసుకొని కలుపుకోవాలి. మ్యాక్రోనీ టమాటాలు మొత్తం కలిసేదాకా కలుపుకున్నాక దీనిలో మరింత టేస్ట్ కోసం కొంచెం టమాటా కెచప్ని వేసుకోవాలి. టమాటా కెచప్ వేసినాక మళ్ళొకసారి కలుపుకోవాలి. రెడీ అయిన మ్యాక్రోనీ మీద కొంచెం చీజ్ యాడ్ చేయటం వల్ల మ్యాక్రోనీ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా ఫాస్ట్గా చీజ్ మ్యాక్రోనీ రెసిపీను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.